హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మొదటిగా టీఎస్పీఎస్సికి సంబంధించిన సమాచారం చూద్దాము. సో నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిందండి తెలంగాణకి సంబంధించి. ఈ క్యాబినెట్ మీటింగ్లో గ్రూప్ 1కి మరో 160 పోస్టులని కలపడంపై చర్చ జరగటం జరిగింది. ఆల్రెడీ 503 ఉన్నాయి. గ్రూప్ 1 భారీ నోటిఫికేషను ఇదే. సో దీనికి అదనంగా ఇంకొక 160 వరకు వస్తున్నాయి. అంటే అరౌండ్ 660 వరకు మనకు అతిపెద్ద గ్రూప్ 1 అన్నది తెలంగాణలో రాబోతున్నది. సో మళ్ళీ ఇంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రాదు. సో అభ్యర్థులు సీరియస్ ప్రిపరేషన్ వాళ్ళు కాస్త సీరియస్గా వర్క్ చేయటం ప్రారంభించండి. నోటిఫికేషన్ 1 వీక్లో రావచ్చు, 2 వీక్స్లో రావచ్చు. సో కంపల్సరీ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వము సిద్ధమవుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా గ్రూప్ 2 అండ్ 3 వేకెన్సీస్ కూడా పెరుగుతాయి. దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తున్నది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని న్యూస్ పేపర్లో కూడా ఇదే అంశాన్ని కవర్ చేశారు. ఇక మిగిలినవి క్యాబినెట్ డెసిషన్స్ ఇక్కడ తీసుకున్నారు. 8th నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఎకానమీ కొత్త అంశాలు అన్నవి వచ్చి చేరుతాయి. సో దాని మీద ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ముఖ్యంగా ఇక్కడే తెలంగాణ కొత్త ప్రభుత్వ పథకాలు కానీ మిగిలిన ఇతర అంశాలు కానీ మనకు అవకాశం ఉంటుంది. ఇంకా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి 25th ఫిబ్రవరి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉన్నది. సో దానికి సంబంధించి ఇప్పటికే రివిజన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మీకు. సో ఈ 10 రోజులు ఏదైతే సమయం ఉందో, సో ఈ 10 రోజులు ఇంకాస్త రివిజన్స్ పెంచండి. 14th or 15th ఫిబ్రవరి వరకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ నేను అందిస్తున్నా. సో మ్యాక్సిమం అప్పటి వరకు ట్రై చేయండి. సో అప్పటికే క్వశ్చన్ పేపర్ అన్నది రెడీ అయిపోతుంది. కాస్త రివిజన్స్ పెంచుకుంటే మంచి అవకాశం ఉంటుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ పరిశీలన చేద్దాం. ఇవి ముఖ్యంగా గ్రూప్ 2 ఏపీపీఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాయి. 15th ఫిబ్రవరి వరకు ఇంపార్టెంట్ అయినవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. టీఎస్ గ్రూప్ 1కి ఆర్ గ్రూప్ 2కి ఇవి. సో త్వరలో ఇదే విధంగా కంటిన్యూషన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ అన్నది ఎప్పుడో ఎగ్జామ్ జరుగుద్ది. వీళ్ళకి ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత టీఎస్ వాళ్ళకి జరుగుతుంది. అప్పటికి ఇందులో చాలా వరకు కూడా అవుట్డేట్ అయ్యే అవకాశం ఉంటాయి. ఈ కారణంగా ఇప్పుడు ఏవైతే ఇస్తున్నానో అవి కొన్ని మాత్రం ఏపీపీఎస్సి వాళ్ళకండి, మిగిలినవి టీఎస్పీఎస్సి వాళ్ళు కూడా చదువుకోవచ్చు. సో అందులో ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వరల్డ్ వెట్లాండ్ డే అనేది నిర్వహించారు. వరల్డ్ వెట్లాండ్ డే సెలబ్రేటెడ్ ఎట్ సిర్పూర్ లేక్, ఏ రామ్సార్ సైట్ ఇన్ ఇండోర్లో సిర్పూర్ పాండ్ రామ్సార్ సైట్ అది. అక్కడ వెట్లాండ్ డేని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని భారత్ నిర్వహించటం జరిగింది. నేను గత క్లాసులో చాలాసార్లు చెప్పాను, చిత్తడి నేలలు వెట్లాండ్కి సంబంధించి 1971లో రామ్సార్ ఒప్పందం జరిగింది. ఇరాన్లో ఉన్న ప్రాంతం ఇది రామ్సార్ అని. ఈ రామ్సార్ ప్రాంతంలో చిత్తడి నేలను ఏ విధంగా పరిరక్షించుకోవాలనే దాని మీద చర్చ జరిగింది. దాని తర్వాత వివిధ దేశాలు ఆ డిక్లరేషన్కి అనుగుణంగా వెట్లాండ్స్ని డిక్లేర్ చేస్తూ వచ్చాయి. 2nd ఫిబ్రవరిని డే ఆఫ్ వెట్లాండ్గా ప్రపంచం గుర్తించటం జరుగుతున్నది. సో భారతదేశంలో మొత్తం ఇప్పటి వరకు 80 సైట్స్ 80 ప్రాంతాలన్నది రామ్సార్ సైట్స్, దీన్నే వెట్లాండ్ సైట్ అని కూడా అంటారు. మొత్తం ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అంటే మీ ఆన్సర్ అవుతుంది 80. ఎక్కువ మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయి అంటే తమిళనాడు హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్. 16 రామ్సార్ సైట్లు తమిళనాడులో ఉన్నాయి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లో 10 సైట్లతో ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. రామ్సార్ ఒప్పందం అన్నది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 1971లో జరిగింది. అందులో భారత్ 1982లో చేరటం జరిగింది. ఇవి రామ్సార్ సైట్స్. రామ్సార్ సైట్లే కాకుండా రామ్సార్ సిటీ, దాన్ని వెట్లాండ్ సిటీ అని కూడా అంటాం. సిటీ వేరు, సైట్ వేరు. చాలామంది అభ్యర్థులు తెలవక సైట్
అంటే ప్రాంతాన్ని, సిటీ అంటే ఇక వివిధ ప్రాంతాలన్నీ కలిస్తే ఒక సిటీ అవుతుంది. సో వెట్లాండ్ సిటీ వేరండి, వెట్లాండ్ సైట్ వేరు. వెట్లాండ్ సైట్స్ 80 ఉన్నాయి మనకు. వెట్లాండ్ సిటీస్గా భారత ప్రభుత్వము ఉదయ్పూర్ రాజస్థాన్, భోపాల్ మధ్యప్రదేశ్, ఇండోర్ మధ్యప్రదేశ్ ఈ 3 వెట్లాండ్ సిటీస్గా గుర్తించండి అని వీటికి వెట్లాండ్ ట్యాగ్ ఇవ్వమని నామినేట్ చేయటం జరిగింది. ఎగ్జామినర్ మీకు ఈ కింది ఏ సిటీస్ని వెట్లాండ్ సిటీ ట్యాగ్గా గుర్తించమని భారత ప్రభుత్వం నామినేట్ చేసిందని 3 సైట్స్ ఇస్తాడు. ఆ 3 సైట్స్ని మీరు కరెక్ట్గా గుర్తు చేయాలి. ఉదయ్పూర్, భోపాల్, ఇండోర్. వెట్లాండ్ సైట్స్, సిటీ కాదు, సైట్స్, SITES. సైట్స్ అన్నప్పుడు మనకు మొత్తం 80 వస్తాయి. గతంలో 75 ఉండేవి, 75. ఇప్పుడు మరొక 5 కొత్తగా చేరటం వలన 80కి చేరింది. ఈ కొత్తగా చేరిన 5 కూడా ఇక్కడ ఇచ్చాడు. 5 more వెట్లాండ్స్ ఆర్ రామ్సార్ సైట్స్ అని. దీస్ ఆర్ అంకస్ ముద్రా బర్డ్ కన్జర్వేషన్, అగస్తమలై ఒకటి, మేఘదీకీర్ ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నాయి. ఈ 2 మాత్రం తమిళనాడులో ఉన్నాయి. కరవెట్టి బర్డ్ సెంచరీ ఒకటి, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఈ 2 తమిళనాడులో ఉన్నాయి. మొత్తం ఈ 75కి కొత్తగా ఈ 5 వచ్చి చేరటం వలన మొత్తం 80 సైట్స్ అయినాయి. సో ఇది గ్రూప్ 2లో మెయిన్స్కి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి అప్పుడు డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ ఆరోగ్య ఫెయిర్ కనిపిస్తుంది కదా, 2024 ఆయుష్ ఫర్ హోలిస్టిక్ హెల్త్. ఆయుష్ అంటే గతంలో చాలాసార్లు మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆయుష్ మినిస్ట్రీ, ఆయుష్లో ఆయుర్వేదిక్, యునాని ఇవన్నీ కూడా. సో వీళ్ళు నేషనల్ ఆరోగ్య ఫెయిర్ కండక్ట్ చేశారు 2024. ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఆన్సర్ అవుతుంది ఢిల్లీ, న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. 4 days ఇది నడిచింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, మనకు ఆయుర్వేద అన్నది ఈ చరక సంహితలో ఎప్పటి నుంచో కూడా గుప్తుల కాలం నుంచి కూడా ఆయుర్వేదం మీద మనకు పరిజ్ఞానం అనేది ఉన్నది. సో ఇట్లా ట్రెడిషనల్ మెడిసిన్స్కి WHO గ్లోబల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా ఏషియాలో ఈ గ్లోబల్ సెంటర్ అన్నది భారత్లోనే ఏర్పాటు చేశారు. భారత్లో గుజరాత్లో జామ్నగర్ అనే సిటీలో GCTM అంటే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్కి. థర్డ్ పాయింట్, కామన్వెల్త్ దేశాలకి సంబంధించి అటార్నీ జనరల్స్ అండ్ సోలిసిటర్ జనరల్స్, అటార్నీ అండ్ సోలిసిటర్స్ కాన్ఫరెన్స్ అన్నది 2024 ఢిల్లీలో మోడీ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క థీమ్ క్రాస్ బోర్డర్ ఛాలెంజెస్ ఇన్ జస్టిస్ డెలివరీ. ఈ థీమ్ కూడా మనకు ఇంపార్టెంట్. PM ఇనాగ్రేట్ CLEE అంటే కామన్వెల్త్ అటార్నీ అండ్ సొలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ ఢిల్లీ. ఈయన CJ చంద్రచూడ్ గారు, మోడీ, మిగిలిన వాళ్ళు మనకు తెలుస్తుంది. ఇవి కామన్వెల్త్ దేశాలు. అంటే ఒకప్పుడు బ్రిటిష్ వారి చేత పరిపాలించబడి వారి నుంచి స్వతంత్రం పొందిన దేశాలని కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటారు. సో ఈ మొత్తం ప్రస్తుతం కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ 56 ఉన్నాయి. దీనికి హెడ్గా ఇప్పుడు బ్రిటిష్ రాజు ఎవరైతే ఉన్నారో చార్లెస్ III ఆయన హెడ్గా వ్యవహరిస్తారు. ఈ కామన్వెల్త్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతే ఉన్నది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఒకప్పుడు UK ఉండేది ఇక్కడ. సో దానిని కూడా దాటిపోయి మనము ముందుకు వెళ్ళటం జరిగింది. సో కామన్వెల్త్ దీని కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగినాయి ఇవన్నీ కూడా ఇక్కడే ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th one, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ ఎక్సర్సైజ్ వాయు శక్తి 2024 ఇన్ ఏ నియర్ రియలిస్టిక్ సినారియో. ఈ పోఖ్రాన్ టెస్ట్ జరిగిన ఈ జైసల్మార్ దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏ దేశంతో కాకుండా వీళ్ళే ఒక్కళ్ళే ఎయిర్ ఫోర్సు వాయుశక్తి ఎక్సర్సైజ్
ఏ విధంగా మన దగ్గర దీని క్యాపబిలిటీ ఉందని ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఇది ఇప్పుడు జైసల్మర్ రాజస్థాన్లో నిర్వహించారు 2024. లాస్ట్ టైం ఇది 2019లో నిర్వహించడం జరిగింది. సో 2019 తర్వాత దాదాపు 5 years తర్వాత ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఇది ఏ దేశంతో కాదు, ఓన్లీ ఇండియానే వాళ్ళకి వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఐఎన్ఎస్ సంధాయక్. సో ఇది ఐఎన్ఎస్ సంధాయక్, ఇది ఒక వెజల్. రాజ్నాథ్ సింగ్ కమిషన్స్ ఐఎన్ఎస్ సంధాయక్ ఇంటూ నావీ ఎట్ ఈస్టర్న్ నావల్ బేస్ ఇన్ విశాఖపట్నం. ఇది వార్షిప్ కాదు, ఓన్లీ సర్వే. దేన్ని సర్వే చేస్తుంది? ఎస్పెషల్లీ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రము, ఈ పసిఫిక్ ఓషన్, వీటి మీద ఇది సర్వే అన్నది నిర్వహిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా మన ఉద్దేశం పీస్ ఎస్టాబ్లిష్మెంట్, ఎవరితో గొడవలు లేకుండా ఇది ఒక సర్వే. ఎక్కడ ఎవడైనా దొంగోడొస్తున్నాడా, ఎవడైనా డ్రిల్ వేసి సముద్రంలో వనరులు దోచుకుంటున్నాడా, లేదా వేరే షిప్ మీద ఎవడన్నా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడా, ఇట్లాంటివన్నీ కూడా ఇది సర్వే చేసుకొని వస్తూ ఉంటుంది. ఈ షిప్ని తయారు చేసింది గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సి కలకత్తా వాళ్ళు. సో దీనిని నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. వెస్టర్న్ కమాండ్ ఉంటుంది, ఈస్టర్న్ కమాండ్ ఉంటుంది. ఈ ఈస్టర్న్ కమాండ్లో విశాఖపట్నం అన్నది హెడ్ క్వార్టర్ నావీకి. దీంట్లో ఈ విశాఖపట్నం హెడ్ క్వార్టర్లో దీన్ని జాతికి అంకితం ఇచ్చారు. అంటే రేపటి నుంచి అది దాన్ని పని ప్రారంభిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ సంధ్యాక్ ఇది అతిపెద్ద సర్వే షిప్ భారతదేశానికి సంబంధించి. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏవైనా ఇనాగ్రేట్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. అది ఓన్లీ గ్రూప్ 2కనే కాదు, గ్రూప్ 1కి కానీ ఏ ఎగ్జామ్ రాసినా అవి ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్స్ 37th సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా. అంటే మనము క్రాఫ్ట్లు తయారు చేస్తుంటాం కానీ, సో ఆ క్రాఫ్ట్ మేళాని సూరజ్ కండ్ క్రాఫ్ట్ మేళా అన్నది ఫరీదాబాద్, హర్యానాలో ఉంటుంది. ఈ ఫరీదాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఒక పెద్ద స్థలం ఉంటుంది. ఈ ప్లేస్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర, కేరళ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్రదర్శన ఇస్తారు. మన దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో ఉండే వివిధ దేశాల వాళ్ళు కూడా ఈ క్రాఫ్ట్ మేళాలో పాల్గొంటారు. సో ది థీమ్ స్టేట్ ఏది అంటే గుజరాత్. థీమ్ స్టేట్ అంటే ఏమిటి? థీమ్ స్టేట్ అంటే ఈ మొత్తం ఈ ప్లేస్ ఉన్నది కదండి, ఒక 100 ఎకరాలు ఉన్నది అనుకుందాం. ఈ 100 ఎకరాలలో ఒక 10 ఎకరాలు కేవలం గుజరాత్కి కేటాయిస్తారు. సో అక్కడ గుజరాత్కి సంబంధించి డిస్ప్లే చేయటం జరుగుతూ వస్తుంది. గుజరాత్ ఒక్కటిని ఎందుకు తీసుకున్నారు అని మీకు ప్రశ్న వస్తే దానికి సింపుల్ జవాబు మీ మైండ్లోనే ఉంటుంది, ఎందుకు ఈ గుజరాత్ అని. నెక్స్ట్, పార్ట్నర్ నేషన్ టాంజానియాని పార్ట్నర్ నేషన్గా తీసుకోవటం జరిగింది ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి. పాయింట్, డ్రాస్ వింటర్ కార్నివాల్ ఫెస్టివల్ 2024 అన్నది కార్గిల్, లడఖ్లో నిర్వహిస్తున్నారు. దీని థీమ్ సెలబ్రేటింగ్ లైఫ్ ఇన్ ద సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటేటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ ఈ డ్రాస్ వింటర్ క్యాపిటల్ అనేది డ్రాస్ని గేట్వే టు లడఖ్గా పరిగణిస్తూ ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఆ లోకల్ కమ్యూనిటీస్తో కలిసి ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ వస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ అంటే లడఖ్ అని ఆన్సర్ చేయండి. సో అన్ని న్యూస్ పేపర్లో చూస్తున్నాం. అద్వానీ గారికి భారతరత్న అవార్డు అన్నది రావటం జరిగింది. మొత్తం దీంతో 50 భారతరత్నాలు వచ్చినాయి. లాస్ట్ క్లాస్లోనే మనం 49th భారతరత్న గురించి డిస్కస్ చేసాం, అక్కడ డీటెయిల్స్ ఇచ్చాం. సో 50th భారతరత్న మోడీ పీరియడ్లో ఈయన 7th మెంబర్ భారతరత్న రావటం. సో ఇవి ఇక్కడ మనం దీన్ని కంక్లూడ్ చేస్తున్నాం.
సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలని డిస్కస్ చేస్తాం. సో బాగా చదవండి. ఎస్పెషల్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ఏపీపీఎస్సి వాళ్ళకి త్వరలో ఎగ్జామ్ కూడా జరుగుతున్నది. సో నెంబర్ ఆఫ్ రివిజన్స్ని బాగా పెంచుతూ పోండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన అభ్యర్థులు ఎంత రివిజన్స్ పెంచితే అంత మంచిది. సో 15th ఫిబ్రవరి వరకు కరెంట్ అఫైర్స్ ఇట్లా చిన్న చిన్న అంశాలు కూడా టచ్లోకి తీసుకొని వెళ్ళండి. ఇక టీఎస్పీఎస్సి గ్రూప్ అని మాత్రం కాస్త గట్టిగా ఫోకస్ చేయండి. ఇంత పెద్ద భారీ నోటిఫికేషను. సో మనం 12th ఫిబ్రవరి నుంచి యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని వర్క్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈ క్లాస్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఫర్దర్ ఇష్యూస్ని రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.